హాయ్! కనకరాజ్ ఫ్రమ్ జోష్ ఫైనాన్స్ సర్వీసెస్ విజయవాడ. మనం ఈరోజు డిస్కషన్ చేసేది పర్సనల్ లోన్‌కి అప్లై చేస్తే ఏం అప్లికేషన్ చేస్తారు? లోన్ ఎలిజిబిలిటీ ఎలా ఇస్తారు? దానికోసం డిస్కషన్ చేద్దామండి. ఈ వీడియో మిస్ చేయకోకుండా చివరి వరకు చూడండి. అప్లికేషన్స్ వచ్చేసరికి హౌసింగ్ లోన్ ఈఎంఐ ఎంతుంది? పర్సనల్ లోన్ ఈఎంఐ ఎంతుంది? గోల్డ్ లోన్ ఎంతుంది? కార్ లోన్ ఎంతుంది? టూ వీలర్ లోన్ ఎంతుంది? కన్స్యూమర్ లోన్. కన్స్యూమర్ లోన్ అంటే లైక్ ఏదైనా ల్యాప్‌టాప్ తీసుకున్నామా? లేకపోతే బజాజ్‌లో మొబైల్ తీసుకున్నామా? లేకపోతే ఏసీ తీసుకున్నామా? ఎటువంటి ఏదైనా ఆటిల్ని కన్స్యూమర్ లోన్ కింద కన్సిడర్ చేస్తారు. అదేవిధంగా గోల్డ్ లోన్, క్రెడిట్ కార్డు, ఎడ్యుకేషన్ లోను, షూరిటీ పెట్టారా? ఇవన్నీ చూస్తారండి. ఈట్లల్లో వచ్చేసరికి మిగతా లోన్స్ అన్ని అప్లికేట్ చేస్తారు గానీ, గోల్డ్ లోన్‌కి వచ్చేసరికి 1% అప్లికేట్ చేస్తారు. 1% అంటే గనక ఆ లక్షకి రూ. 1000. 2,00,000 తీసుకుంటే 2,000 ఈఎంఐ కింద అప్లికేట్ చేస్తారు. అదేవిధంగా క్రెడిట్ కార్డ్ వచ్చేసరికి లక్షకి 5% అండి. 2,00,000 ఔట్‌స్టాండింగ్ ఉందనుకోండి. 2,00,000 మనం యూజ్ చేస్తే గనక 10,000 ఈఎంఐ అప్లికేట్ చేస్తారు. ఇయన్నీ అప్లికేషన్ చేసుకొని మిగతాయన్ని లోన్ ఎలిజిబిలిటీ ఇవ్వడం జరుగుతుంది. పైన చెప్పినయన్నీ దాదాపు 9 వస్తాయండి. ఈ 9 మనము లోన్‌కి అప్లై చేసినప్పుడు అప్లికేషన్ చేస్తే మనకు లోన్ ఎలిజిబిలిటీ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత వచ్చేసరికి లోన్ ఎలిజిబిలిటీ. లోన్ ఎలిజిబిలిటీ ఎలా ఇస్తారంటే కస్టమర్‌కి వచ్చేసరికి 1,00,000 సాలరీ అనుకోండి. దాంట్లో 70% వరకే ఫైర్ ఇస్తారు. ఫైర్ అంటే గనక 70% వరకే ఈఎంఐ కట్టుకోవడానికి బ్యాంకు ఎలిజిబిలిటీ ఇస్తదనమాట. మిగతా 30% అనేది మిగతా 30,000 ఉంటది మనకి. ఆ 30,000 మన పర్సనల్‌గా యూజ్ చేసుకోవడానికి మనం ఈఎంఐ కట్టడానికి ఎలిజిబిలిటీ ఉంటదనమాట. ఆ 70,000లో మనకి కస్టమర్‌కి ఏమైనా పర్సనల్ లోన్ ఉందా? హౌసింగ్ లోన్ ఉందా? కార్ లోన్ ఉందా? క్రెడిట్ కార్డ్ ఉందా? గోల్డ్ లోన్ ఉందా? కన్స్యూమర్ లోన్స్ ఉన్నాయా? లేకపోతే ఏమన్నా షూరిటీ పెట్టారా? ఇయన్నీ అప్లికేషన్ చేస్తారు. ఇయన్నీ అప్లికేషన్ చేసుకొని లోన్ ఎలిజిబిలిటీ ఇవ్వడం జరుగుతుందనమాట. మనం గనక దీంట్లో కస్టమర్ వచ్చేసరికి క్రెడిట్ కార్డు ఒక 1,00,000 ఉంది. ఒక 5,000 ఈఎంఐ అప్లికేషన్ అయిపోద్ది. గోల్డ్ లోన్ ఉంది. ఒక 2,00,000 2,000 అప్లికేషన్ అయిపోద్ది. మొత్తం 7,000 అప్లై అయిపోయింది. హౌసింగ్ లోను ఆ కస్టమర్‌కి వచ్చేసరికి ఒక 15,000. కార్ లోను 10,000. పర్సనల్ లోన్ 10,000. ఇయన్నీ ఈ మొత్తం చూసుకుంటే దాదాపు ఒక 40,000 అనుకోండి. ఈ 40,000లో మనకి 70% ఫైర్ అన్న 70,000 మిగులుతుంది అక్కడ. ఈ 70,000 40,000 పోతే గనుక 30,000. ఈ 30,000 వరకే ఎలిజిబిలిటీ ఇస్తుంది బ్యాంకు. 30,000 అంటే దాదాపు ఒక 14,00,000 వరకు ఎలిజిబిలిటీ వస్తది. ఈ 14,00,000కి వచ్చేసరికి 28,000, 29,000 దాకా ఈఎంఐ పడుతుంది. అప్పుడు మిగతా అమౌంట్ మనకి 38,00,000కి ఈఎంఐ ఎంత ఉందో ఆ ఈఎంఐకే కన్సిడర్ చేసుకొని లోన్ ఎలిజిబిలిటీ ఇస్తారు. రిమైనింగ్ మనం అనుకోవచ్చు నాకు 1,00,000 వస్తుంది కదా! ఇంకా 30,000 మిగులుతుందంటే మీకు చెప్పాను ఆల్రెడీ. ఆ 30,000 ఏదైతే ఉందో పర్సనల్ యూజ్‌కి ఉపయోగించుకోవడం జరుగుతుంది. సో, ఈ 14,00,000 ఎలిజిబిలిటీ వస్తుందండి. చిన్న సలహా అంటే మీరు ఎవరైనా గాని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌లో గనక మీరు షూరిటీ ఆర్ జాయింట్ ఉంటే గనక లోన్ ఎలిజిబిలిటీ అనేది రాదండి. అది ఎలా ఉంటదంటే షూరిటీ అనేది మీరు గనక షూరిటీ పెడితే గనక కస్టమర్ కట్టకపోతే మీరు ఈఎంఐ పే చేయాల్సొస్తదండి. ఎలా అంటే కస్టమర్‌కి మీరు అక్కడ ఆల్రెడీ మీరు షూరిటీ అనేది ఎలా ఎలా తీసుకుంటారంటే బ్యాంక్ వాళ్ళు మీ దగ్గర నుంచి పాన్ కార్డు, ఆధార్ కార్డు, మీ దగ్గర నుంచి సైన్, ఫోటో కూడా తీసుకుంటారండి ఆ టైంలో. సో, మీరు ఆల్రెడీ టర్మ్స్ అండ్ కండిషన్స్ అక్కడ అప్లై చేసి ఉంటాయి. కానీ మీరు చదవరండి ఆ టైంలో. సైన్ చేసేస్తారు. సో, ఎవరికైతే మీరు హోప్‌లో ఎన్నుకున్నారో ఆ టైంలో ఆళ్ళు గనక ఈఎంఐ కట్టకపోతే మీదే రెస్పాన్సిబిలిటీ. అది కాకుండా మీకెప్పుడైనా లోన్ ఎమర్జెన్సీ కోసం మీరు లోన్‌కి అప్లై చేశారు. లోన్ రిక్వైర్మెంట్ ఉంది. ఏదో ఫంక్షన్ ఉందనో లేకపోతే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయనో. ఆ టైంలో మీరు లోన్‌కి అప్లై చేసిన టైంలో ఈ 50% అప్లికేట్ చేస్తారండి. కస్టమర్‌దయితే ఒక 20,000 ఈఎంఐ ఉందనుకోండి 10,000 ఈఎంఐ అప్లికేట్ చేస్తారు. 40,000 అంటే 20,000 ఈఎంఐ అప్లికేట్ చేస్తారు. అప్పుడు మీకు లోన్ ఎలిజిబిలిటీ తగ్గిపోద్ది. ఆ లోన్ ఎలిజిబిలిటీ తక్కువ ఉండాలంటే మీరు ఎవరికైతే షూరిటీ పెట్టారో వాళ్ళ దగ్గర నుంచి పాన్ కార్డు, ఆధార్ కార్డు, తర్వాత లేటెస్ట్ మంత్ పే స్లిప్, 3 మంత్స్ బ్యాంక్ స్టేట్‌మెంట్, ఆ లోన్ ట్రాక్ తీసుకొని మనం సబ్మిట్ చేస్తే గనుక ఆ లోన్ ఎలిజిబిలిటీ తీసుకొని దాన్ని అప్లికేట్ చేయకుండా ప్రాసెస్ చేస్తారండి. అదే విధంగా ఇంకో విషయం ఏంటంటే నేను లాస్ట్ వీక్ ఒక కస్టమర్‌కి మేము లోన్‌కి అప్లై చేసామండి. ఇదే విధంగా వాళ్ళు బ్రదర్స్ అంటండి. కజిన్ బ్రదర్స్. వాళ్ళు లోన్‌కి అప్లై చేసినప్పుడు ఆయనకి షూరిటీ ఉన్నారంటండి హౌసింగ్ లోన్‌కి. కస్టమర్‌కి దాదాపు 40,000 ఈఎంఐ అప్లికేట్ చేస్తున్నారు. ఈ 20,000 ఆ 40,000లో 20,000 ఈఎంఐ అప్లికేట్ చేయడం వల్ల కస్టమర్‌కి లోన్ ఎలిజిబిలిటీ అనేది రాలేదు. వాళ్ళకి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండి తర్వాత వాళ్ళకి ఏదో గొడవలయిపోయి ప్రెజెంట్ వాళ్ళిద్దరికి మాటలు లేవు. సో, ఆ టైంలో ఏమైంది ఈయన లోన్‌కొచ్చాడు. లోన్‌కొచ్చినా వాళ్ళతో మాట్లాడట్లేదు. వేరే వాళ్ళ ద్వారా అడిగిచ్చాడంట. అడిగిచ్చినా గాని కస్టమర్ అడిగిచ్చినా గాని వాళ్ళు హ్మ్. ఏం డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయట్లేదు. సో, కస్టమర్ ఏంటి ఇంకా నేను ఆయన అడిగేదేంటని డ్రాప్ అయిపోయారు. సో, అలాగే ఉంటదనమాట. మనం ఎప్పుడైనా గాని ఎవరికీ షూరిటీ పెట్టొద్దు మీరు. షూరిటీ పెడితే గనుక ఫర్దర్‌గా మీకు ఎప్పుడైనా ఎమర్జెన్సీ టైమ్‌లో లోన్ ఎలిజిబిలిటీ అనేది రాదు. ఈ విధంగా నేను పైన అప్లికేషన్ చెప్పాను. ఏం అప్లికేషన్ చేసేదనేది. అదే విధంగా లోన్ ఎలిజిబిలిటీ ఎలా ఏస్తారని చెప్పాను. మీకేమైనా డౌట్స్ ఉంటే గనక మేము కింద డిస్క్రిప్షన్‌లో మా ఫోన్ నంబర్ ఇస్తామండి. మీరు అప్రోచ్ అవ్వచ్చు. మేము పర్సనల్ లోన్ చేస్తాము, బిజినెస్ లోన్ చేస్తాము, కార్ లోన్స్, ఎడ్యుకేషన్ లోన్స్, క్రెడిట్ కార్డ్స్ ఇవన్నీ లోన్స్ మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. మేము జోష్ ఫైనాన్స్ సర్వీస్ ద్వారా. సో, మీకేదైనా రిక్వైర్మెంట్ ఉంటే గనక మా జోష్ ఫైనాన్స్ సర్వీస్‌ని అప్రోచ్ అవ్వచ్చండి. థాంక్ యూ.